ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము మనము దేవుని యొక్క విశ్రాంతి దినమును ఆచరించట్లోని ఆశీర్వాదాల యొక్క రెండవ భాగంలోకి మనము వచ్చామండి. ఈ రెండవ భాగంలో దేవుడు మనతో చాలా చక్కగా మనం ఆశీర్వాదాలు పొందాలి అని అంటే మన హృదయ వైఖరి ఏ విధంగా ఉండాలి అని మనకు తెలియపరుస్తున్నారండి. మొదటి భాగంలో మనల్ని ఆయన తన యొక్క హృదయం ఏమిటి, మనం ఎలా ఉండాలి అన్నది మనకు బయలుపరిచారు. ఈ రెండవ భాగంలో అయితే తాను మనల్ని ఆశీర్వదించటంలో మన జీవన శైలి ఎలా ఉండాలన్నది కూడా దేవుడు చాలా స్పష్టంగా వివరించారండి. దేవుడు చెప్పిన మాటలు మనము ఆలకిద్దాము. ప్రార్థన చేశానండి. ఆ మాటకి 56వ అధ్యాయంలోని మొదటి వచనంలో అంటున్నారు కదా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి అగుటకు సిద్ధముగా ఉన్నది. ఆయన ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నారు. మనకు రక్షణ అంటే బాప్తిజం తీసుకోవడం ఒకటే కాదండి, అన్ని ఏరియాల్లోనూ మనకు ఆయన కాపుదలు ఇచ్చే దేవుడిగా తండ్రిగా ఉన్నారు. అలాగే నా నీతి వెల్లడేగుటకు, ఆయన నీతి ఏమిటండి, మనము సమాధానముగా జీవించటం. ఆయన ఏమన్నారు, మనల్ని పాలు తెల్లు ప్రవహించే దేశంలోకి ఆనాడు ఇశ్రాయేలీయులను నడిపించినట్టుగా ఈ దినమున మిమ్మల్ని నన్ను కూడా అలాగున్న సమాధానకరమైన జీవితంలోకి నడిపించడానికి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. నీకు ముందుగా నేను నడుస్తాను, యుద్ధము యెహోవాదే అని చెప్పిన దేవాది దేవుడు మన పట్ల మరొకసారి మనతో మాట్లాడుతున్న వచనం అండి. యెషయా 56లోని మొదటి వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నారు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి అనగా ఆయన ఏదైతే మనకి ఇన్ని సంవత్సరాలుగా ఇచ్చినటువంటి ప్రవచనాలు వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలన్నీ నేను నెరవేర్చడానికి నేను సిద్ధముగా ఉన్నాను అని మరొకసారి మనతోటి ఈ దినమును వాగ్దానం చేస్తున్నారండి. కానీ ఏమంటున్నారు, న్యాయ విధిని అనుసరించుడి. ఆ 1వ వచనంలోనే 4వ లైన్ అంటున్నారు కదా, న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనిడి. ఈ రెండు మన జీవన శైలిలో ఉన్నప్పుడే మనము ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు పొందుకోగలము అనేది అందుకొరకే మనతో ఈ దినం మాట్లాడుతున్నారండి. మనతో దేవుడు ఈ యెషయా 56 ద్వారా విశ్రాంతి దినంలోని ప్రత్యేకతని మనము ఆశీర్వాదాలు పొందుకోవటానికి మనము ఆచరించవలసినటువంటిది, మనం జీవించవలసిన జీవన శైలి గురించి దేవుడు ఈ దినమును మనతో మాట్లాడుతున్నారండి. ఎంత గొప్ప దేవుడండి. మనల్ని ప్రతి నిమిషము కూడా కాచి కాపాడుతూ తన కునకక నిద్రపోక మన కాచే దేవుడు. మేము ముట్టిన వారిని నా కనుగుడ్డు ముట్టినట్టుగా ఎంచుతాను అన్నారు. అనగా మనల్ని ఆయన కనురెప్పలా చాటున మనల్ని దాచుకుంటున్న దేవుడు. మనము నీతిని అనుసరించి నడవాలి అని అంటున్నారు. న్యాయ విధిని అనుసరించి నడవండి. ఈ రెండు విషయాలు మనలో ఉన్నాయా లేదా అనేది ఎవరికి వారముగా, ఎందుకనంటే క్రైస్తవులుగా ఉన్నాము, మనము క్రీస్తుని అనుసరించి నడుస్తున్నామా, క్రీస్తుని అనుసరించి నడవటమే ఈ నీతిని అనుసరించి నడవటం అండి. మరి ఆ నడవడి మనలో ఉందా అని దేవుడు వెరిఫై చేస్తున్నారు. ఆయన మన అంతరంగాలను వెతుకుతున్నారు అనేది ఈ మొదటి వచనం ద్వారా మనకు అర్థమవుతుందండి. అలాగే ఎప్పుడైతే మనం ఆ దేవుని యొక్క న్యాయ విధిని అనుసరిస్తూ నీతిని అనుసరించి నడిచినప్పుడు మనమందరం అన్యులమే కదండి. మరి 3వ వచనంలో ఆ మాట చెప్తున్నారు, యెహోవాను అత్తుకొను అన్యుడు. మనమందరం అన్యులుగానే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా అన్యుడేనండి. అన్యులుగా ఉన్న మనల్ని దేవుడు వెదికి రక్షించారు. మనము సత్యము ఎరిగి దేవుని యొక్క మార్గంలో నడవటానికి, ఇది మతము కాదండి, మార్గము. ఈ దేవుని యొక్క మార్గములో నేనే సత్యము జీవము మార్గము అని చెప్పినటువంటి ఆయన సత్య మార్గములో నడవటానికి మనం నిర్ణయించుకుని వచ్చాము. అలాంటి మనతో అంటున్నారు కదా, యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. అయ్యో నేను అన్యుడిగా ఉన్నాను, నన్ను దేవుడు అంగీకరిస్తారా అని అనుకోవద్దు అంటున్నారండి. ఎందుకంటే మనం అన్యులుగా ఉన్న మనల్ని ఆయన వెదికి రక్షించారు. కాబట్టి ఎప్పుడైతే మనము రక్షణ ఆ సువార్త వింటున్నామో, మనం అంగీకరించినప్పుడు ఆయన బిడ్డలుగా ఆయన మనల్ని ముద్రించుకున్నారు కనుక ఆయనను హత్తుకొని నడవమంటున్నారు. హత్తుకొని అంటే తండ్రి బిడ్డలను ఎట్లా అవుతే హత్తుకుంటారో, బిడ్డలు తండ్రిని ఎలా అవుతే హత్తుకొని జీవిస్తారో ఆ విధంగా ఆయన హత్తుకొని నడవమంటున్నారండి. అలాగే 3వ వచనంలో అంటున్నారు కదా, ఇంకాను షండు, నేను ఎండిన చెట్టును అనుకొనవద్దు. అంటే షండు అంటే థర్డ్ జెండర్ అండి. అలాంటి వ్యక్తి, నేను ఎండిన చెట్టు అంటే ఎండిపోయిన చెట్టు చనిపోయిన దాంతో సమానం కదా, నేను చనిపోయిన వాడిని అని అనుకోవద్దు అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే ఆ మాట
పాత నిబంధనలోని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన విధానం ప్రకారము లేవి కాండంలో 21 అధ్యాయంలో వ్రాయబడి ఉందండి. 17వ వచనం నుంచి 23వ వచనం వరకు వ్రాయబడి ఉంది. మీరు అదంతా చదివితే చాలా సమయం తీసుకుంటుంది కనుక నేను చదవట్లేదు. ఒకే ఒక వచనం చదువుతున్నాను. మోషేతో అహరోన్తో చెప్పమని చెప్తున్నారు. దేవుణ్ణి ఆరాధించేవారుగా ఇశ్రాయేలు జనములో మనము కూడా లెక్కించబడి ఉన్నాము కనుక ఈ దినం మనతో చెప్తున్న మాట అండి. నీ సంతతి వారిలో ఒకరికి కళంకం ఏదైనానో కలిగిన యెడల అతడు దేవునికి అర్పణ అర్పించుటకు సమీపింపకూడదు. అది ఆ రోజుల్లో మోషేకి ఆజ్ఞ ఇచ్చారండి. కానీ ఈ దినమున అంటున్నారు కదా, షండు అంటే 17 నుంచి మీరు 23 వరకు చదివినట్లయితే అక్కడ వివరించబడి ఉంది. శారీరకమైన లోపము కలిగిన వారు అర్పణలు అర్పించడానికి కాదు కదా, ఆ మందిరములోకి, పరిశుద్ధ మందిరములోకి ప్రవేశించడానికి కూడా అనర్హుడు అండి అని దేవుడు ఆజ్ఞాపించారు. మోషే ద్వారా అహరోను సంతతికి ఆజ్ఞాపించారు. ఈ దినమునైతే మనల్ని దేవుడు ఏమని చెబుతున్నారండి? 3వ వచనంలో, షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. ఎందుకనంటే ఎండిపోయిన చెట్టు చనిపోయిన దాంతో సమానం కనుక నేను దేవుని మందిరంలోకి రాలేను అని పాత నిబంధనలోని ఇచ్చినటువంటి కట్టడ ప్రకారము షండు అనే శారీరక లోపము కలిగిన వ్యక్తి దేవుని మందిరంలోకి వెళ్ళలేడు కనుక ఆ మాట చెప్తున్నాడండి. కానీ ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాము కనుక ఆయన ఏమంటున్నారండి? ఈ రోజున మీతోనూ నాతోనూ మాట్లాడుతున్న మాట, నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నారండి? మరొకసారి చదువుతున్నానండి. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు. ఆయనకిష్టమైంది ఏమిటో మనకి 56వ అధ్యాయంలోని 1వ వచనంలోనే చెప్పారు కదండి. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా అనుసరించచ్చు అంటున్నారు. మనం ఆ విధంగా అనుసరించినప్పుడు ఎలా ఉంటామండి? దేవుడు ఇక్కడ 4వ వచనంలో చెప్తున్నారు కదా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. 5వ వచనంలో, నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఎంత ధన్యత అండి! ఏ శారీరకమైన లోపంతో ఉన్నవారిని మరి పాత నిబంధన కాలములో ఆయన పరిశుద్ధ ఆలయములోకి రావటానికి అనర్హులు, అర్పణలు కూడా అర్పించకూడదు అని చెప్పినటువంటి దేవాది దేవుని యొక్క ఆజ్ఞను ఇక్కడ మన సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి కృప, మనకిస్తున్నటువంటి ధన్యత ఏమిటండి? ప్రియమైన సహోదరి సహోదరులారా, 2వ భాగంలో దేవాది దేవుడు విశ్రాంతి దినమును ఆచరించుటలోని ఆశీర్వాదాల గురించి మనతో మాట్లాడారు కదండి. 2వ భాగంలో అన్యులుగా ఉన్న మనల్ని యేసు ప్రభు వచ్చి మనల్ని వెదికి రక్షించారు. అలాంటి మనకి ఎన్ని ఆశీర్వాదాలు దాచి ఉంచారో ఆయన యెషయా 56వ అధ్యాయంలోని 6వ వచనం ద్వారా మనతో 3వ భాగంలో మాట్లాడబోతున్నారండి. మరి 3వ భాగంలో మనము దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదాలు తెలుసుకుందాము. అలాగే ఇప్పుడు ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవ, ఈ 2వ భాగంలో నైనా అర్హత లేనటువంటి వారిని కూడా నువ్వు ఆశీర్వదించే దేవుడు అని నైనా మరి తండ్రి వెలివేయవద్దని ప్రార్థించినటువంటి అన్యుల గురించి మీరు తండ్రి యేసు ప్రభువుని పంపించి వెదికి ప్రభా రక్షణ భాగ్యమును ఇచ్చారు ప్రభా. మరి అలాంటి రక్షణ భాగ్యంలో మా కొరకు మీరు దాచేయించిన ఆ ఆశీర్వాదాలు ఏ విధంగా పొందుకోగలమో మాతో 3వ భాగం ద్వారా మాతో మాట్లాడండి. 2వ భాగం అయినటువంటి ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు ఆశీర్వదించండి. ఆ ఆశీర్వాదములతో 3వ భాగంలో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు పేట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఎవరికైనా ప్రార్థనా సహాయం అవసరమైనట్లయితే ఈ క్రింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి.